వర్షాకాలం చల్లగా ఉన్నప్పుడు కారం కారంగా ఇలా శనగల కూర తింటే ఎంత బాగుంటుందో తెలుసండి. చేసుకుని తినండి, మీరే చెప్తారు. హరే కృష్ణ, అందరూ బాగున్నారండి. ఈరోజు మనం శనగలతో చపాతీలోకి కూర చేసుకుందాము. ముందుగా శనగల్ని 2 సార్లు కడిగేసుకుని నీళ్లు పోసి కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. శనగలు ఉడికేలోపు గ్రేవీ కోసం ఉల్లిపాయలు కట్ చేసి ఉంచుకున్నాను. గ్రేవీ కోసం 4 ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకున్నాను. ప్యాన్లో నూనె వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేగించేసుకుందాం. ఉల్లిపాయలు వేగేటప్పుడే 2 లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క ఇది సగం వేసుకుందాం. 5 లవంగ మొగ్గలు, ఒక 10 మిరియాలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసేసుకుందాం. 4 ఎండుమిరపకాయలు కూడా వేసేసి ఉల్లిపాయలు ఎర్రగా అయ్యే వరకు వేగించేసుకుందాం. ఈ రెసిపీలోకి మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, టమాటా పేస్టు ఏం వాడట్లేదండి. ఓన్లీ మసాలా సరుకులు, ఉల్లిపాయ, ఎండుమిర్చి వాడుతున్నాము. ఈ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఉల్లిపాయ వేగిందండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు పొయ్యి కట్టేసుకుందాం. చల్లారాక మిక్సీ పట్టేసుకుందాం. సరిపడగా ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసేసుకుందాం. ప్యాన్లో మళ్ళీ కొద్దిగా నూనె వేసి వేడి చేసుకుని కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి వేగించుకోవాలి. ఇవి చాలా లేత పచ్చిమిరపకాయలు అండి. ఈ పచ్చిమిరపకాయలు కూరతో పాటు తినేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. కారం లేకుండా చూసుకున్నవి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పసుపు వేసేసుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ని వేసేసుకుందాం. ఇలా ఒకసారి వేగిన తర్వాత శనగలు కూడా వేసేసుకోవాలి. శనగలు 3 విజిల్స్ రానిచ్చాం కదండి, మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు వీటిని నీళ్లతో సహా ఈ గ్రేవీలో వేసేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఓన్లీ మసాలా సరుకులేనండి, మిరియాలు కూడా యాడ్ చేసాము. ఇంతేనండి. ఈ కూర కొంచెం దగ్గర పట్టాక ఆపేయటమే. ఉట్టినే తిన్నా చాలా బాగుంటుంది. నిమ్మకాయ వేసుకొని చాట్లా తిన్నా చాలా బాగుంటుంది. చపాతీల్లో గ్రేవీ కూరలాగా కూడా చాలా చాలా బాగుంటుందండి. కాసేపు మూత పెడదామండి. ఆఫ్టర్ 10 మినిట్స్ రెడీ అయిపోయిందండి కూర. చూడండి చాలా చాలా బాగుంది కదా, టేస్ట్ అద్దిరిపోతుంది. ఇలా చేసుకుని మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుని దీని మీద చల్లుకుని నిమ్మకాయ పిండుకొని ఒట్టినే తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది టేస్టు. చపాతీల్లో కూడా పెట్టుకుని తినచ్చు. నచ్చిందండి? నచ్చితే లైక్ చేయండి.